హలో హలో చిన్నాయన చిన్నాయన హలో హలో చిన్నాయన చిన్న చెప్తుంది బాగుండదా నీకేందో గుండెలో నొప్పి అన్నారంట చిల్లి పట్టదన్నారంట వానలు తిరబాక. హలో నమస్తే మేడం. నేను మీ చెన్నై కాదు మేడం. ఓ మా చిన్నాయన గొంతు లాగుంటే మాట్లాడినది ఎవరియా? నేను కొటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మహేంద్ర గారిని కుట్టినారా? దేనికి కుట్టినారు? ఎవరు నువ్వా? మేడం మహేంద్ర కాదు మేడం. మహేంద్ర గారిని కుట్టినారట్నా? మేడం మేడం మహేంద్ర గారిని కొట్టలేదు మేడం. కొటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఉంటాడు ఇప్పుడా? కొటక్ మహేంద్ర బ్యాంక్ మేడం. కొటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓ బ్యాంకా? మీ పేరు మేడం? నెల్లూరు నేర్చా. ఓహో మీ ఇంటి పేరు నెల్లూరా మేడం? అది మా ఊరి పేరు. మేడం మీకు లోన్ మంజూరు అయింది మేడం. మంజులకు లోన్ వచ్చింది. లోన్ వచ్చినట్టు పనికా? మేడం మంజులాక్ కాదు మేడం, మీకు లోన్ శాంక్షన్ అయిందని చెప్తున్నా మేడం. అంటే మంజూరైన అర్థం మేడం, మంజులాక్ కాదు. మరి మంజులకు అన్నావే? మీకు మేడం లక్కీ డిప్లో మీ పేరు వచ్చింది మేడం. లక్కీ కూడా ఇచ్చినాడు నా నెంబరు. మేడం లక్కీ కార్డు కాదు మేడం, లక్కీ డిప్లో మీ నెంబర్ తగిలింది మేడం. మీకు లోన్ శాంక్షన్ అయింది మేడం. తగిలినాడు నెంబరా? లక్కీ డిప్లో మేడం, లాటరీలో తగిలింది మేడం మీ నెంబరు. సరే సరే. మీకు 10 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేసినాం మేడం. తమాసాలు పడుతున్నారు. 10 లక్షల రూపాయలు నాకు లోన్ ఎంత శాంక్షన్ చేసిదే? లేదు మేడం, మీరు కానీ కొన్ని ఫార్మాలిటీస్ ఫాలో అయితే మీకు 10 లక్షల రూపాయలు లోన్ వస్తుంది మేడం. మీకు ఆధార్ కార్డు ఉందా మేడం? ఉందా? ఓకే. మీకు రేషన్ కార్డు ఉందా మేడం? రేషన్ కార్డు అంటే గుర్తుకొచ్చిందేనా, మొన్న మా మా చిన్నాయన కూతురు సమర్థ ఫంక్షన్ వచ్చింది. ఆ సమర్థ ఫంక్షన్ కి ఎర్ర గుడ్డ కొనుక్కొని, ఎర్రగాజులు కొనుక్కొని, ఖర్జూరము మళ్ళీ వచ్చేసి. మేడం అవన్నీ నాకెందుకు చెప్తున్నాడు మేడం? చెప్పింది నేను ఏంటాలే. చెప్పండి మేడం. ఎర్రగాజులు కొనుక్కున్న తర్వాత ఎర్రగాజులు, ఖర్జూరము, కొబ్బరి ఇవన్నీ కొనుక్కొని ఫంక్షన్ పోతే మాకు మా చిన్నాయన కూతురే కదా, మాకు ఫంక్షన్ అయిపోతే ఏం కూడా కనీసం ఒక చీర కూడా పెట్టలేదా మేడం? ఇప్పుడు వచ్చే లోన్ తోటి మీరు అవన్నీ కొనుక్కోవచ్చు, మీరేం దిగులు పడకండి మేడం. మీరు కానీ కొన్ని వివరాలు ఇచ్చినట్టయితే మీకు లోన్ అయితే శాంక్షన్ చేస్తాం మేడం. మీకు అకౌంట్ ఉందా మేడం? అకౌంట్ అంటే దేనికి? అది బ్యాంక్లో అకౌంట్ మేడం. దేనికే? అదే మనం డబ్బులు దాచుకున్నాం మేడం. ఇప్పుడు అసలు దాచుకోవడానికి మా ఆయన తెచ్చేది బేల్దారి పనికి పోయి 500 తెస్తాడు. దాంట్లో 300 తాగేస్తాడు, 200 ఇంటికి తెస్తాడు. 100 రూపాయలు ఇచ్చి బియ్యం తెస్తాను, 100 రూపాయలు కూరగాయలు తెస్తాను. ఇంకేనిచ్చి శ్రీదుర్గ వయసులో ఉంటున్నాయి మేము దాచుకునే డబ్బులు. నేనైతే పాచి పనికి పోతే ఈ మధ్య 3 ఇళ్ళు పాచి పని చేస్తుంటే, ఒక ఇల్లు మొన్న మా ఇల్లుకి బాగలేదు నీకు, ఒక ఇంట్లో రావద్దున్నారు, రాలేదు నువ్వు 4 రోజులు. నేను ఇంకేనికి తెచ్చి దాచుకోవడానికే మేడం కథలు పడుతున్నాడా? నేను అడిగింది ఏంది, మీరు చెప్తానేది ఏంది? నేను అడిగింది బ్యాంక్ అకౌంట్ మేడం. అసలు బ్యాంక్ అకౌంట్ అని తెలియకుండా మీరు ఎందుకు మేడం ఉండేది? చెప్పండి మేడం. అసలు మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అసలు ఎవరు మేడం మీరు? బ్యాంక్ అకౌంట్ అంటే పాచి పని అంటారు, ఇదేదో మాట్లాడుతున్నారు. ఇదిగో మా ఇంటి ఆయనకి ఇస్తున్నావు, మాట్లాడి తమాసాలు పడతాం. వద్దులేండి మేడం, మళ్ళీ చేస్తాను.